A new evening, all my dear lovely friends, and hearty welcome to the first day of New Year, New Life, the Vision Board session. Okay, so yeah, abundant evening, Padmasriyal. I'm feeling very happy to look at you all and all the smiley faces, and you have proved that yes, we can redesign our life. So first of all, Yavarakalu, just pat yourself. Very good. Keep it. Very good. Keep it up. All the best for your new life. Okay, all the best for your new life. Get going. Get going. I am unstoppable. I am unstoppable. I am unstoppable. I'm born to shine. I am born to shine. I am born to shine. Yes. Very good. Okay. సో ఈ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అన్నది ఎప్పుడు ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. లైఫ్ లో మనం ఏదైనా సాధిస్తాం అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడాను ప్రతి క్షణం ఈ థాట్ అన్నది మైండ్ లో ఉండాలి. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఆలోచన పూర్తిగా మన నరాల్లో జీర్ణించుకుపోతుందో, ఓకే, పల్సేటివ్ డిజైర్ అంటారన్నమాట. అంటే ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మన నరాలు, మన సెల్స్, మన బ్రెయిన్ అన్ని ఇటువైపే ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, మనం ఏమి చెయ్యమని కాదు, అన్నీ చేస్తుంటాం. స్టిల్ వీ ఫోకస్ ఆన్ అవర్ డెవలప్మెంట్. ఓకే. ఎక్కువ మంది జీవితంలో ఫెయిల్ అయ్యేది ఎందుకు అని అంటే లేక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటైతే, లేక్ ఆఫ్ ప్రాపర్ ప్లాన్ ఒకటి. ఓకే. మీరే ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ ఎలాగో ఒకలా అప్పటికప్పుడు ప్రారంభించి చేసేస్తే ఎలా ఉంటుంది, లేదా ముందుగానే ఆలోచించుకొని పలానా టైంలో పలానా చేద్దాం, పలానా టైంలో పలానా చేద్దాం అనుకొని నిర్ణయించుకొని దాని ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది కదా మనకి. ఎటువంటి తొందరపాటు కానీ గాబరా లేకుండా అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు ముందు నుండి ప్లాన్ చేసుకుంటే కదా. సో ఈ 3 days తాలూకా మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పటికే మన అందరి లైఫ్స్ లో కూడాను చాలా ఇయర్స్ పాస్ అయ్యాయి. ఒకసారి టైప్ చేయండి అందరూ, మీ ఏజ్లు ఎంత ఒక్కొక్కరు. టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈజ్ యువర్ ఏజ్? నేను బయటికి చెప్పనులేండి మీ పేర్లు, పర్లేదు, టైప్ చేయండి. ఓకే. నార్మల్గా అంటారు కదా, మగవాడికి జీతం ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదని. యా, ఇట్స్ 37, 35, 53, 38, 32, 38, 33, 53, 30, 26. ఎస్. సో మాక్సిమం 25 నుండి 55 లోపు ఉన్నాం అందరం కదా. 25 to 55. యూ జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. నేను మీకు కొన్ని ఫొటోస్ రెడీ చేయమని చెప్పాను కదా. యా, రెడీ ఆల్ ఆఫ్ యూ విత్ యువర్ ఫొటోస్. యా. సో మనం చాలా చేయబోతున్నాం ఈ రోజు ఈ సెషన్ లో. దానికన్నా ముందు లెట్ us ఆల్ రిలాక్స్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్. మ్యామ్ కానీ నా దగ్గర ఫోన్ లోని వాట్సాప్ లో ఉన్న ఫొటోసే ఉన్నాయి. పర్లేదు. ఓకే. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. Let's practice deep breathing for 3 times. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale.
Now your head is completely cool and calm. You're feeling very light. చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా మీ మైండ్ అంతా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో ఉంది. మీ తల కంప్లీట్ రిలాక్స్డ్ గా ఉంది. మీ నుదురు కంప్లీట్ కూల్ అండ్ రిలాక్స్డ్. మీ కళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ గా ఉన్నాయి. మీ ముక్కు చాలా డీప్ గా బ్రీతింగ్ తీసుకుంటూ కంప్లీట్ రిలాక్స్డ్ గా ఉంది. మీ నోరు, గడ్డం, మీ భుజాలు ఇలా ఒక్కొక్కటి కంప్లీట్ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. మీ చేతులు పూర్తిగా రిలాక్స్డ్ గా ఉన్నాయి. మీ ఛాతీ, గుండె ఇస్ కంప్లీట్లీ రిలాక్స్డ్. మీ పొట్ట కంప్లీట్ గా రిలాక్స్డ్ గా ఉంది. మీ కాళ్ళు, మీ కాళ్ళ వేలు అన్ని కూడా పూర్తిగా రిలాక్స్డ్ గా చాలా లైట్ గా అనిపిస్తుంది. Be in that stage for 1 minute. Just focus on your breathing. మీరు పీల్చుతున్న గాలి అండ్ వదలడం ఈ రెండింటినే జస్ట్ ఫోకస్ చేయండి. You can listen the heartbeat. మీ బాడీలో కంప్లీట్ గా పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవుతుంది. You are so cool and calm. You can feel that vibration in your body. Completely positive. Let's practice deep breathing. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Just rub your hands. Put your hands on your eyes and open your eyes slowly. Now you are fully ready to align with your new life. And just చూద్దాం ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ ఫోటో 5 years ఫోటో మీ 5 years అప్పుడు మీరు ఎలా ఉండేవారో ఆ ఫోటో పట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కానీ మీ ఫోటో లేకపోతే యూ కెన్ టేక్
or imagine your baby girl. Okay, just look at the eyes of that photo. ఈ ఫోటోలో, ఆ చిన్నప్పుడు ఫోటోలో ఆ కళ్ళని చూడండి. Just look at those eyes and the feeling. 1 year ఉంది, నో ప్రాబ్లం అమ్మా. 1 year దైనా చూడండి దాన్ని, ఫోటోని. ఆ ఫోటో చూసి కళ్ళల్లోకి చూస్తూ జస్ట్ ఫీల్ వాట్ షీ సేస్. ఏం చెప్తుంది ఆ చిన్న పాప. క్యూట్ క్యూట్ ఐస్, a beautiful face, a smiley little girl. She was the queen of her life. ప్రతి ఒక్కరు కూడా తనని ఎంతో అపురూపంగా చూసుకుంటూ, ఎంతో ఆనందంగా తనని ప్రతి క్షణం ఉంచుతూ, అన్ని విషయాల్లో కూడాను చేదోడు వాదోడుగా ఉంటూ, తన అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉంటే, అసలు ఏ బాధ బెంగ లేకుండా ఎంతో ప్రశాంతంగా, అసలు రేపేమవుతుంది అన్న ఆలోచన లేకుండా, నిన్న ఏమయ్యింది అన్న బాధ లేకుండా ఎంతో ప్రశాంతంగా ప్రతి క్షణం ప్రెజెంట్ లోనే జీవిస్తూ ఉన్న ఆ పాపని చూడండి. జస్ట్ ఫీల్ దట్ ఫీలింగ్, హౌ షీ ఫెల్ట్ ఇన్ దట్ చైల్డ్హుడ్. చిన్నప్పుడు ఏ ఏ ఫీలింగ్స్ అయితే ఉండేవో ఆ ఫీలింగ్స్ ని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి. జస్ట్ స్మైల్ లైక్ ఏ బేబీ, జస్ట్ ఫీల్ హ్యాపీ లైక్ ఏ baby, and you just recall that lovely moments as a baby with your parents, with your siblings, each and everyone. మీ కుటుంబంలో ఉన్న అందరితో సంబంధం మీది ఎలా ఉండేది ఆ ఏజ్ లో? హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్, హౌ లవ్లీ యూ వేర్. ఎంత అపురూపంగా ఉండేవారు. యా, జస్ట్ ఫీల్ దట్ ఫీలింగ్. Just feel it. Now you take the next photo of your school age, your photo of your school age. Just look at that young girl. That little baby has become the young girl now. Lots of happiness, lots of love, lots of affection, lots of dreams. Yes, నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్. ఎస్, నేనే రాణిని అన్న ఫీలింగ్. నేనేదనుకున్నా కూడా సాధించగలను అన్న ఆ భావం. జస్ట్ ఫీల్ దట్. You just feel each and every moment what you had during that period. ఎటువంటి చీకు చింత లేకుండా జీవితం కోసం ఎన్నో కలలు, ఊహలు అంటూ ఫ్రెండ్స్, స్టడీ, కంప్లీట్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, జీవితంలో ఏదో సాధిద్దామన్న ఫీలింగ్. జస్ట్ ఫీల్ ఇట్. Now you have grown up and came to the college level. Just take the photo of your college life. Look at that photo and just feel how you was feeling during that time. ఆ టైంలో ఏమనిపిస్తుండేది మీకు? నేను కూడా నా జీవితంలో
ఏదైనా సాధించాలి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనిపిస్తుండేదా? లేదు, అందరి జీవితాలు ఒకేలా ఉంటాయి, నేను కూడా అలానే ఉంటాను అని అనిపిస్తుండేదా? జస్ట్ ఫీల్ హౌ యూ వాజ్ థింకింగ్ డ్యూరింగ్ దట్ టైం. మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండేది? మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలా ఉండేవారు? మీ పేరెంట్స్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? మీ సిబ్లింగ్స్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? అలాగే మీతో మీ రిలేషన్ ఎలా ఉండేది? జస్ట్ ఫీల్ ఇట్. హౌ కాన్ఫిడెంట్ యు వర్. మీ మనసులో ఎటువంటి భావం ఉండేది? ఎస్, నాకిప్పుడు అన్నీ తెలుసు, నేను ఏదైనా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోగలను, ఏదైనా అనుకున్నది చేయగలను అని అనిపిస్తుండేదా? లేకపోతే ఏముంది జీవితం, అందరి లైఫ్స్ ఇలాగే ఉంటాయి, నాకు కూడా ఇంతే, జస్ట్ చదువుతున్నా అంతే అని అనిపిస్తూ ఉండేదా? జస్ట్ రీకాల్ ద ఫీలింగ్. కాలేజ్ చదువుతున్న టైంలో భవిష్యత్తు కోసం మీరేమైనా ప్లాన్స్ చేసుకున్నారా? వాట్ వేర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్? లైఫ్ ఎలా ఉండాలి, ఏ స్థితికి చేరాలి, కుటుంబం ఎలా ఉండాలి, మీరేంటి అసలు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? కాలేజ్ టైంలో ఏ విషయాలు ఆలోచించారు మీరు అలా? జస్ట్ రీకాల్ దమ్. Just feel that feeling, what you are thinking, what you are experiencing. And now take the present photo. Look at this photo and look at those eyes. Ask yourself, are you really that girl? ఆ చిన్నప్పుడు ఎంతో క్యూట్గా, ఎంతో ప్రేమగా, ఎంతో అద్భుతంగా ఉన్న పాపవేనా నువ్వు? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. నీ చుట్టూ ఉన్న ఆ ప్రేమ, ఆప్యాయత అవన్నీ ఏమయ్యాయి ఇప్పుడు? నీలో ఉండే ఆ అమాయకత్వం, ఆ ప్యూర్నెస్ ఏమైంది ఇప్పుడు? నువ్వేనా ఆ పాపవి? స్కూల్ చదువుతుండేటప్పుడు రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తెచ్చుకొని టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా మెప్పు పొంది నువ్వేనా అది? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. చదువులో ఫోకస్ చేసి ఎస్, నేను భవిష్యత్తులో ఏమైనా చెయ్యాలి అని ఆలోచించిన దానివేనా నువ్వు? ఆ కాలేజ్ టైంలో ఏ జీవితాన్ని అయితే నువ్వు కోరుకున్నావో నిజంగా ఆ జీవితాన్ని జీవిస్తున్నావా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ జీవితం కోసం ఏవైతే కలలు కన్నావో అవి నెరవేర్చుకున్నావా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఏమయ్యాయి నీ కలలు? ఏమైంది నీ జీవితం? ఏమయ్యాయి నీ కోరికలు? జస్ట్ ఫీల్ ఇట్. జస్ట్ ఫీల్ ఇట్. ఆస్క్ యువర్ సెల్ఫ్, యామ్ ఐ లివింగ్ మై లైఫ్? నేను నిజంగా నా జీవితాన్ని జీవిస్తున్నానా? నేను నిజంగా ఆ కలల జీవితాన్ని జీవిస్తున్నానా? నేను చిన్నప్పటి నుంచి ఏవేవైతే అనుకున్నానో అవన్నీ నేను నా జీవితంలో యాడ్ చేయగలిగానా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. జస్ట్ ఫీల్ దట్.
Now, close your eyes. Close your eyes, all of you, and just visualize your mother. మీ మదర్ ఫేస్ ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆమె కూడా చిన్నప్పటి నుండి ఎన్నో కలలు, కోరికలు, ఊహలతోనే పెరిగి పెద్ద అయి ఉంటది. నిజంగా తను తన జీవితాన్ని 100% ఫుల్ఫిల్డ్ గా, హ్యాపీగా జీవిస్తుందా లేదా జీవించిందా? తను ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, అలాగే ఫేస్ చేస్తూ వస్తుంది. తను తన డ్రీమ్ లైఫ్ ని ఎందుకు జీవించలేకపోయింది? కారణం ఏంటి? జస్ట్ థింక్ ఇట్. ఇప్పుడు మీ అమ్మగారి ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అంటే ఫ్యూచర్ లో మీరు కూడా అలానే ఎంతో ఆశలతో జీవిద్దామన్న జీవితాన్ని అలా జీవించకుండా జస్ట్ బ్రతుకుతున్నాం అన్నట్టు ఆ జీవితాన్ని గడిపేసి పూర్తి చేసేస్తారా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఈ జీవితాన్ని ఇలానే గడిపేస్తామా? లేదా ఆ చిన్నప్పుడు ఎంతో మురిపంగా, ముద్దుగా, ప్రేమగా నవ్విన ఆ నవ్వుని, మనసులో ఉండే ఆ ప్రశాంతతని, అలాగే స్కూల్ లెవెల్లో మీ మీద మీకుండే నమ్మకాన్ని, కాలేజ్ లెవెల్లో మీరు కలలుగన్న ఆ జీవితాన్ని తిరిగి నిజం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా? చాయిస్ ఈజ్ యోర్స్. ఆస్క్ యువర్ సెల్ఫ్ నౌ. ఎటువంటి జీవితం గడపాలనుకుంటున్నారు మీరు? మీరు ఏదైతే చిన్నప్పటి నుండి అనుకొని, యుక్త వయసులో నుంచి అనుకొని, ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు అనుకున్నది తిరిగి ఇప్పుడు ప్రారంభించి, కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించి, మీరు అనుకుంటున్నట్టుగా, కోరుకుంటున్నట్టుగా అద్భుతంగా తయారు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. జస్ట్ ఫీల్ యువర్ ఫ్యూచర్ లైఫ్, హౌ ఇట్ వుడ్ బి. మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ అమ్మగారు వయసు వచ్చినప్పటికీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు తను ఏ పొజిషన్లో అయితే ఉన్నారో అదే పొజిషన్లో మీరు ఒకవేళ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? జస్ట్ ఫీల్ ఇట్. జస్ట్ డిసైడ్ వాట్ యు వాంట్ టు బీ ఇన్ లైఫ్. Now relax. Take deep breathing. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Now rub your hands. Put your hands on your eyes. How do you feel? ఏమనిపించింది? జస్ట్ టైప్ చేయండి కామెంట్ లో. Or if you want to share, you can share. Good evening, ma'am.
వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అంటే సెషన్ మాత్రం చాలా బాగుందా. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఏ విధంగా మనం గ్రో అయ్యాము, అంటే గ్రోత్ మైండ్ సెట్ అనేది మనం ఎలా ఫామ్ చేసుకోవాలనేది అర్థమైంది మ్యామ్. అంటే ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఏవో గోల్స్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాము. లైక్ ఆ ఫొటోస్ ద్వారానే మనం విజువలైజ్ చేసుకునే విధంగా మీరు చూపించారు. అవన్నీ గుర్తుకొచ్చాయి నాకైతే. అన్ని ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏమేమి డ్రీమ్స్ అవ్వాలనుకున్నాను, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇవన్నీ స్కిల్స్ నేర్చుకున్నవి కావచ్చు, అవన్నీ ఫ్రెండ్స్ సపోర్టింగ్ కావచ్చు, టీచర్స్ సపోర్టింగ్ కావచ్చు, అన్నీ గుర్తొచ్చినాయి మ్యామ్. ప్రజెంట్ ఉన్నదైతే మళ్ళీ ఆ గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నాం అనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తాం. మా ఎస్. మదర్ కన్నా కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉంటాను. వెరీ గుడ్. ఎస్. థ్యాంక్ యూ యా, సో మచ్. థ్యాంక్ యూ అమ్మా ఫర్ షేరింగ్. చెప్పండి అమ్మా. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇంతవరకు కలలు కన్న జీవితం ని సాధించే అవకాశం వస్తుందా లేదా అనేది ఉండేది ఇప్పటి వరకు. లేదు, నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను సాధించగలను అనే ఒక నమ్మకం వచ్చింది. తర్వాత మా అమ్మలాగా మాత్రం నేను ఉండదలుచుకోలేదు. ఆమె ఎలా జీవించింది, ఎలా చివరి దశలో ఎన్ని కష్టాలు పడ్డది, అవన్నీ వద్దు నాకు. నేను చాలా బెటర్ గా ఉండాలి, నా ఏజ్ వాళ్ళకి నేను ఆదర్శంగా ఉండాలని అనిపించింది. ఎస్, వండర్ఫుల్ అమ్మా, వెరీ గుడ్. వాయిస్ సరిగా రావట్లేదు. నాదా? ఇప్పుడు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే. ఆమెని తను స్టక్ అయినట్టుంది. ఇంకెవరు షేర్ చేస్తున్నారా? గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పటిదాకా బ్రతికాము, ఇప్పుడు జీవిస్తాం లైఫ్. ఎస్. నిజంగా చెప్తున్నా మ్యామ్. ఎందుకంటే నిజమైన లైఫ్ లో చాలా మంది చాలా అనుకుంటాం, లైఫ్ లో అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. ప్యూరిటీ అన్నది ఉంది కాబట్టి ఇక్కడ దాకా చేరుకున్నాం అన్నది రెండవసారి రుజువు అయింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరో ఒకరు అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరో ఒకరు హెల్ప్ ఉండి ఉంటుంది. కానీ నాకు యూనివర్స్ హెల్ప్ ఉంది చిన్నప్పటి నుండి కూడా. అంటే డైరెక్షన్ అన్నది ఏది మంచో ఆ మార్గంలో వెళ్ళడం అన్నది నాకు అర్థమైంది. ఆ ప్యూరిటీ అన్నది వదలలేదు అప్పటికి ఇప్పటికి. క్యారెక్టర్ అన్నది అలాగే ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను దృష్టి చేసుకొని నాలో ఉన్న శక్తిని నేను మర్చిపోతున్నాను అన్నదైతే క్లారిటీగా అర్థమైంది. అమ్మ గురించి మాట్లాడినప్పుడైతే ఇప్పుడు అల్వేలమ్మ చెప్పినట్టు అమ్మలాగా ఉండొద్దు అని అన్నదే రుజువైంది మళ్ళీ. అంటే వాళ్ళకి తెలియక ఎన్నో భయాలతో, అనుమానాలతో వాళ్ళ జీవితాలను వాళ్ళే ఇబ్బందులకు గురి చేసుకున్నారు. సో మనకు అవి తెలుస్తున్నాయి బై ద లక్. అంటే మనం ఎక్కడో ఆ యూనివర్స్ మన పట్ల ఎంతో బ్లెస్డ్ కాబట్టి. నేను చెప్తున్నది ఏంటంటే తల్లిదండ్రులు మన జీవితాన్ని, వాళ్ళ జీవితాన్ని అలా చూపించి మనకు డిజైన్, అంటే మీరు ఇలా ఉండొద్దు అన్నదానికే ఉదాహరణ. అది మాత్రం ఎస్. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నా తల్లిలాగా ఉండకుండా 10 మందికి ఇంకా ఆనందంగా జీవించేలాగానే చెయ్యాలి. ఎదుటి వాళ్ళ మొహంలో చిరునవ్వు చూడడమే నిజమైన జీవితం అన్నది ఈ కాసేపటి విజువలైజేషన్ లో నాకు అర్థమైంది. ఎస్. థ్యాంక్ యూ. యా, యూర్ మోస్ట్ వెల్కమ్. యా, ఫుల్ ఆఫ్ టీయర్స్ వసంత. ఫుల్ ఆఫ్ టీయర్స్ మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్. ఎంతమంది కంటల్లో నీళ్ళు తిరిగాయి కళల్లో. ఎస్, ఓకే. దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ ఆత్మ, అంతరాత్మ తాలూకా ఫీలింగ్ అది. పట్టించుకోండి. ఓకే.
యా, ఇంకెవరు షేర్ చేస్తున్నారా? చిన్నప్పటివి అన్ని గుర్తొచ్చి హ్యాపీ అనిపించింది ఫస్ట్. ఉమ్, ఆ ఫుల్ గా అంటే బాధలు అలాంటివి ఏమీ అనిపించలేదు. ఫస్ట్ ఏంటంటే ఫుల్ గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్మెంట్ గా కలిసి ఉండడం అదంతా బాగా నచ్చింది, గుర్తొచ్చింది. ఉమ్, చిన్నప్పుడు ఫోటో అంటే ఫ్యామిలీతోనే ఉంది ఒక ఫోటో. అండ్ yes, బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ. yes, తర్వాత నా ఎంగేజ్ లో నాకున్న బాధ్యతలు బాధ్యతలు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ బట్టి నేను అప్పటి నుంచి నాకు బాధ్యత అనేది అలవాటైంది. yes, అనుకున్నది సాధించ పట్టుదల చేయాలనుకున్నది ఉమ్, చేసి ఇవన్నీ అప్పటి నుంచి అలవాటయ్యాయి. ఏంటంటే ఈ క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ అంటే నేను చేయగలనని కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. yes, ఏదైనా ఏదైనా సాధించగలం, అనుకున్నది చేయగలం అనేది అంటే చేసేస్తాం అనే ఫీలింగ్ వచ్చింది. yes, వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ప్రమిళ. అండ్ ఇంకెవరు మాట్లాడుతున్నారా? మేడం, నేను మాట్లాడతాను మేడం. చెప్పండి. మేడం నాకేంటి మేడం 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో నవ్వొచ్చింది మేడం. ఆ డ్రెస్ కూడా గుర్తుంది. 16 ఇయర్స్ వరకు బానే ఉంది. మళ్ళీ 18 ఇయర్స్ నుండి ఆ ఫియర్ అదే కనిపిస్తుంది మేడం. ఇప్పుడు లేదు, కొంచెం పోయింది. యా, ఇట్లా అయింది అనిపించింది. అని నేను అప్పుడు అంత ఫీల్ అయ్యాను ఆ భయంతో. అదే ఇది మీరు గుర్తు చేస్తారు మేడం. 16 టు ఇప్పుడు ఇయర్ లేదు మేడం. 75 వరకు వచ్చాను. ఫియర్ లేదు మేడం నాకు. 16 ఇయర్స్ లో ఉంది మేడం. ఆఫ్టర్ పెళ్ళయ్యాక ఉంది. ఆ పాపని కన్నప్పుడు ఉంది. వామ్మో ఇదంతా గుర్తు చేశారండి మేడం అని. అదైతే నేను ఫీల్ అయ్యాను మేడం. ఇంకా ఓవర్కమ్ పూర్తిగా చేయాలి నేను తీసేయడానికి, ఫీలింగ్. అది పూర్తిగా తీసేయడానికే గుర్తు చేయడం జరిగింది. ఎక్కడ అవును ఎలా మేడం, స్ట్రక్ మీరు ఎలా అవుతుండేవా. చెప్పారు ఇది? అమ్మా, థ్యాంక్ యూ మేడం. యా, యూ మోస్ట్ వెల్కమ్. సో ఇలా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లైఫ్ ఉంటది మనకి. కొన్ని మనకి ఆనందాన్ని ఇచ్చేవైతే కొన్ని బాధ పెట్టి ఉంటాయి సిచ్యువేషన్స్. కొన్ని మనల్ని ఎంకరేజ్ చేసేవైతే కొన్ని మనకి డిస్కరేజ్ చేసే ఉంటాయి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఓకే, ప్రతి స్టేజ్ లో కూడా ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. కానీ మనం దాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటున్నాం, మనం అక్కడ నుంచి ఎంత ఎఫెక్టివ్ గా ఓవర్కమ్ చేయగలుగుతున్నాం, అది మెయిన్. ఓకే, ఇప్పుడు అల్వేలమ్మ అన్నారు, నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా నేను రోల్ మోడల్ గా ఉండాలి. ఎస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అది రావాలి. నాకు చిన్నప్పటి నుండి ఉండేది. నా వెనకాల 8 మంది ఉన్నారు, అంటే తమ్ముళ్ళు, చెల్లి, మరదళ్ళు అందరూ. వాళ్ళందరికీ నేను రోల్ మోడల్ గా ఉండాలి, నా లైఫ్ వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలనుకునేది. మరి ఇప్పుడు ఉన్నానా? అదనమాట. అందుకే ఏదైనా ప్రారంభం అయ్యేది ఇక్కడే. మనం ఏం ఆలోచిస్తామో, ఏదో పదే 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 రిపీట్ చేస్తుంటాం, అలాగే తయారైపోతాం. వాట్ యు థింక్ యు బికమ్. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఏం ఆలోచిస్తే అది అయిపోతాం అలాగా. అయితే అంతా మనకి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, దృఢ సంకల్పం. ఖచ్చితంగా అవుతాం అది. ఓకే, అయితే అదేదో ఒక రాత్రిలోనో, 2 రాత్రుల్లోనో, నెలలోనో, సంవత్సరంలోనో అయిపోద్దంటే కాదు. టేక్స్ టైం. కన్సిస్టెన్సీ ఉండాలి, పట్టు వదలని విక్రమార్కురాలు లాగా ఉండాలి. ఓకే, సో నౌ టెల్ మీ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు లివ్ యువర్ డ్రీమ్ లైఫ్. యా, యా, ప్రమిళ, ఆశ్లేష, అల్వేలమ్మ, చైతన్య గారు, స్వాతి గారు, కాంచన గారు, వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్. ఎస్, ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా,
చిన్నప్పటి నుండి ఇంతవరకు మీ లైఫ్ ఎలా వచ్చింది, ఇకపై మనం ఏం చెయ్యాలి. ఓకే, ఏం చెయ్యాలన్నది ఇంకప్పుడే మీకు పూర్తి తెలీదు. ఇంతవరకు వచ్చాం, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఏదైనా మనలో కొత్తగా ప్రారంభం అవ్వాలి లేదా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఫస్ట్ మనం చేయవలసింది గ్రాటిట్యూడ్. ఓకే, ఏ విషయానికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం మన తల్లిదండ్రులకి. ఎందుకంటే మేబీ వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు ఎలాగ పెరిగారో, పెద్ద అయ్యారు, మనల్ని కన్నారు, పెంచారు, వాళ్ళ జీవితం ఒక విధంగా ఉండి ఉంటుంది. కానీ వాళ్ళ వల్లే మనం ఈ భూమి మీదకి వచ్చాం, అది ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఓకే, అలాగే మనం గ్రాటిట్యూడ్ తెలియజేయవలసింది మన టీచర్స్, ప్రైమరీ, హై స్కూల్, కాలేజ్ లెవెల్ వరకు ఎవరెవరైతే మనకి విద్యా బుద్ధులు నేర్పించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. అలాగే మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మన చుట్టాలు, పక్కాలు, ఎవరెవరైతే మన జీవితంలో ఇంతవరకు కూడాను ఒక వ్యక్తిగా ఉంటూ మన జీవితంలో కలర్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే అందరు అన్ని కలర్స్ యాడ్ చేస్తారని లేదు, కొంతమంది బాధ పెట్టి యాడ్ చేస్తుంటారు కలర్స్, కొంతమంది ఆనందంగా యాడ్ చేస్తే కొంతమంది బాధ పెట్టి యాడ్ చేస్తుంటారు. మొత్తానికి ఏదైనా కలర్స్ అయితే యాడ్ చేస్తారు కదా. సో వాళ్ళందరికి కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మనం వాడుతున్న ప్రతి వస్తువు, మనం పీలుస్తున్న గాలి, తింటున్న ఆహారం, ఇవన్నింటికి కూడా మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. అయితే మనం 2025 కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం కాబట్టి దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే 2024కి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఓకే, పెద్దగా ఏం అవ్వలేదే అనుకుంటే కాదు, గుర్తు చేసుకోండి 2024లో మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి. జస్ట్ రైట్ 10 పాయింట్స్. ఫస్ట్, 2024కి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ మీకు ఏం నేర్పించింది 2024, ఏం అందజేసింది, ఎంత హెల్ప్ఫుల్ అయింది, జస్ట్ రైట్ ఇట్ డౌన్. మీ హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ అవ్వచ్చు, కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు, మనీ రిలేటెడ్ అవ్వచ్చు, స్పిరిచువల్ గా అవ్వచ్చు. ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, 2024 ఎలా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. జస్ట్ రైట్ డౌన్. Just I'm playing smooth music to get relaxed and just recall. మీకు హ్యాపీ అనిపించిన విషయాలు,
ఇంతవరకు జీవితంలో ఎప్పుడు అనుభవించినవి 2024లో ఏంటి కొత్తగా మీరు అనుభవించారు? ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు? మీ జీవితంలో ఎటువంటి మలుపులు వచ్చాయి 2024లో? How beautiful this year is in your life. టూ 2024 మీ పరిచయం మాకు ఒక వండర్ఫుల్ పాజిటివిటీ. యా, ఐ టు ఫీల్ ద సేమ్. మీ అందరితో నేను ఇలా కనెక్ట్ అవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటది ఎప్పుడు. రియల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు 2024 for meeting such a wonderful group of soulmates. I call you all my soulmates. ఆత్మ బంధువులు మీరంతా కూడా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ ఆల్. ఆమెని అన్మ్యూట్ చేయండి అమ్మా. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. అంటే ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి అలా చూస్తుంటే చిన్న చిన్న ఏజ్ లో అయితే చాలా హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఏజ్ వచ్చేసరికి నాకు మ్యారేజ్ అయిపోయింది మేడం. కాలేజ్ ఏజ్ లో చాలా హ్యాపీ. అప్పుడే మైండ్ మెచ్యూరిటీ అప్పుడే తెలిసేది. కాలేజ్కి వెళ్ళంటే అప్పుడే కొంచెం ఇది ఉన్నది. ఆ కాలేజ్ చదవడం మ్యారేజ్ అయిపోయింది ఆ కాలేజ్ ఏజ్ లోనే. తొందరగా మ్యారేజ్ అయిపోవడం లైఫ్ అంతా ఇది అనిపించడం లేదు. మా అమ్మ లాంటి లైఫ్ నాకు వచ్చిందేమో అనేసి అనుకున్నాను నేను. కానీ Yeah. కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది, నేను చేయగలను. మమ్మీ కన్నా ఇంకా తొందరగా నేను బెస్ట్ అనిపించుకోవాలి, బెటర్ గా ఉండాలి అని Yes. అనిపిస్తుంది. వండర్ఫుల్ అమ్మా. వెరీ గుడ్. ముందు క్లాస్ ఎప్పుడైతే మీ క్లాసెస్ స్టార్ట్ చేశానో చూడటం ఇప్పుడే కాన్ఫిడెంట్ వచ్చింది మేడం. అంతకు ముందు అయితే మా అమ్మలాగా ఉంటానేమో, నా లైఫ్ నా ఫ్యూచర్ కూడా అలాగే అయిపోతుందేమో. ఇప్పటికైనా ఏం ఇది లేట్ లేదు. ఇప్పటికైనా మనం చేయాల్సింది చెయ్యొచ్చు, మనలాగా మన పిల్లలు అవ్వకూడదు అనేసి వచ్చింది. ఎస్, మమ్మీ వెరీ గుడ్. లాంటి నాకు వచ్చింది, కానీ ఇప్పటికైతే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అలా అని నా లైఫ్ అనేది మా పిల్లలకి కూడా అలాంటి లైఫ్ ఇవ్వకూడదు, ఎస్, బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అనేసి. వండర్ఫుల్ అమ్మా. వెరీ గుడ్. చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోవడం చాలా సఫర్ అయిపోయాను, చాలా అయిపోయాను. ఏం ఎంజాయ్ చేయలేదు, ఏం హ్యాపీనెస్ లేదు. ఇప్పటికి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పటికైనా బెస్ట్ లైఫ్ వస్తుందేమో అనేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా అమ్మా, వస్తాదేమో కాదు, వస్తుంది అంతే. వస్తుంది మేడం. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇలాగా సాధిస్తాను, ఇలా ఉంటానని అసలు ఊహించలేదు. కానీ ఇప్పుడు చేయగలను, చేస్తాను అనే కాన్ఫిడెంట్ అయితే వచ్చాను. ఎస్, అంటే అలాగా మైండ్ మారాలంటే మరి కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. థ్యాంక్ యూ. ఇక్కడ మన చెప్పండి అమ్మా. పిల్లలకు మాత్రం బెస్ట్ లైఫ్ ఇవ్వాలని. అంతే, మన పిల్లలకి మనం బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం మన బెస్ట్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే ఇవ్వగలం. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ తల్లి అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందో, అంటే ఇటు పర్సనల్ గా, ఫైనాన్షియల్ గా, రిలేషన్షిప్ పరంగా, ఆ తల్లి మాత్రమే అటువంటి జీవితం పిల్లలకి అందించగలదు.
మనం అవేవి చేయకుండా మన పిల్లలకి అవన్నీ వచ్చేయాలి అంటే అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు, మనల్ని చూసి చేస్తారు. పిల్లలు మనల్ని చూసి చేస్తారు. ఎస్, మా అమ్మ ఎలా ఉంటుంది, తను అనుకున్నవన్నీ ఇలా సాధిస్తుంది, కాబట్టి మేము కూడా అలా చేయాలి. మా అమ్మ ఎంత అద్భుతంగా రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటుంది, మేము కూడా అలా చేయాలి. లైఫ్ లో ఎంత సక్సెస్ అయింది మా అమ్మ, మేము కూడా అలాగ అవ్వాలి అన్న ఇది ఆటోమేటిక్ వాళ్ళకి వస్తుంది. అదే చాలా మంది విమెన్ ఏంటనుకుంటారంటే ఆ మా వల్ల కాదు, మేం చేయలేము, మా కుటుంబం తాలూకా సపోర్ట్ లేదు, లేదా నాకు టైం లేదో, లేకపోతే నాకు ఆరోగ్యం బాగోలేదో, లేకపోతే ఏజ్ అయిపోయిందో, కానీ నా పిల్లలు అన్ని చేసేయాలి. ఓకే, నాలాగా అలా ఉండకూడదు, నా పిల్లలు అన్ని చేసేయాలనుకుంటారు, కానీ అలాగ అవ్వదు ఇప్పుడు. ఓకే, కాబట్టి మనం మన లైఫ్ ని డిజైన్ చేసుకొని క్రియేట్ చేసుకొని అద్భుతంగా మనం గాని జీవించడం ప్రారంభిస్తే అది కేవలం మన ఒక్కరికే సాటిస్ఫాక్షన్ కాదు, మన పిల్లలకి అదొక అద్భుతమైన వరంలా పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను నా లైఫ్ లో, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇప్పుడు ఏ జీవితాన్ని అయితే జీవిస్తున్నానో 100% నా పిల్లల మీద దాని ప్రభావం పడుతుంది. నేను వాళ్ళకేం చెప్పడం లేదు ఇప్పుడు, వాళ్ళ మటుకు వాళ్ళే అన్ని ఆలోచించుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు చేస్తూ ఉన్నారు. అయితే చిన్నతనం కాబట్టి కొన్ని కొన్ని వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఏజ్ బట్టి ఎక్కడ ఏది అవసరమో అది తెలియజేస్తే వెంటనే అర్థం చేసుకోవడం కూడా అవుతుంది. వాళ్ళలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, డెసిజన్ మేకింగ్ క్లారిటీ వచ్చింది, అలాగే జీవితం పట్ల ఒక అవగాహన వస్తుంది. మనం ఎలాగైనా అనుకుంది సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి అన్నది తెలుస్తుంది. ఇవి మనం ఎలా నేర్పితే వస్తుందమ్మా పిల్లలకి, మనం అవేవి చేయకుండా, అంతే కదా. కాబట్టి మన భవిష్యత్తుని మనం సరిదిద్దుకుని బంగారు బాటలో తీసుకెళ్తే అది కేవలం మన కోసం మనం వేసుకున్న బాట కాదు, మన పిల్లల కోసం మనం వేస్తున్న బాట, మన కుటుంబాని కోసం మనం వేస్తున్న బాట. ఇది మాత్రం 100కి ఐ కెన్ సే ద నంబర్ అన్కౌంటబుల్ పర్సెంటేజ్ ట్రూ. ఓకే, సో మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడాను మీ జీవితంలో యాడ్ అవ్వాలి. ఆ హ్యాపీనెస్, ఆ సక్సెస్, కాన్ఫిడెన్స్ అన్నిని మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా ఎప్పుడు బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉండాలన్నమాట. ఓకే, యా. సో ఇక్కడ హాస్లే సార్ రాశారు, సబ్ కాన్షియస్ మైండ్ సెట్ విత్ గ్రోత్, రైట్ మెంటర్ సపోర్ట్, హెల్ప్డ్ ఫ్యూ పీపుల్, ఇండిపెండెంట్, అవేర్నెస్ అబౌట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, learning by earning, very good, balanced and happy in all aspects of life. Congratulations, Aslesha. These are the different achievements of 2024 of Aslesha. Yeah, 2025 అన్నది ఇంకా బెటర్ గా తయారైతుంది. యా, రిలేషన్షిప్ లో చాలా గెయిన్ చేసుకున్నాం మ్యామ్. సో అందుకే 2024 కి మనం దాన్ని కూడా ఎంతో బ్యాలెన్స్. థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఎస్, వెరీ గుడ్. చెప్పండి అమ్మా, అల్లు వెళ్ళమని చెప్తున్నారు. 2024 కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నాకు ఏమేమి ఇచ్చిందంటే ఈ సంవత్సరం ముందుగా ఆరోగ్యం పట్ల పూర్తిగా అవగాహన వచ్చింది. తర్వాత రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ తెలిసింది. ఎలా అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ అక్కడి నుంచి పారిపోవద్దని నాకు నేర్పించింది. తర్వాత మనీ యొక్క ప్రాముఖ్యత తెలిసింది. తర్వాత కెరీర్ కోసం ఆలోచన ఈ సంవత్సరమే వచ్చింది. నాకు ఆలోచించాలి, నాకు కెరియర్ ఉన్నది, నేను కెరియర్ నేను ఫాలో అవ్వాలి, నాకు ఏం కెరియర్ నేను చేయాలందో నేను దాన్ని చేసుకోవాలని. తర్వాత జీవితంలో ఎప్పుడు కలుసుకొని వ్యక్తులను నేను కలుసుకున్నాను. లైక్ మీరు, తర్వాత మన ఫ్రెండ్స్, స్నేహ ఫ్రెండ్స్ కలిసేలా చేసింది ఈ సంవత్సరం. తర్వాత అద్భుతమైన మెంటర్ ని ఇచ్చింది ఈ ఇయర్ నాకు. తర్వాత నా జీవితం ఒక కొత్త మలుపుకు తిరగడానికి 2025 లో నేను ఎలా నా గోల్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్ అంతా ఈ సంవత్సరం ఇచ్చింది నాకు. ఖచ్చితంగా.
తర్వాత పిల్లలను సెటిల్ చేయడానికి మంచి ఆలోచనలు వచ్చాయి. అవి కూడా ఎస్ జరుగుతున్నాయి, కార్యరూపం ఎస్ దాల్చున్నాయి. తర్వాత ఎక్కడున్నాను అనేది తెలుసుకోగలుగుతున్నాను నేను. నిరంతరం వచ్చే ఆలోచనలు, తర్వాత ఏదైనా విన్నప్పుడు కానీ అలా కదా, ఇది కదా, అది కదా అని దాంట్లో ఆ వచ్చిన దాని నుంచి కొట్టుకొని పోకుండా నిలబడగలిగే మనస్థైర్యం వచ్చింది అనమాట. ఎస్ ఈ ఇయర్ ఇవన్నీ తెలుసుకోగలిగాను ఈ ఇయర్ లో, కాబట్టి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను ఈ ఇయర్ కి. ఇప్పుడు మీరు ఓన్లీ 10 రాయమని అని రాశారు కదా, మీరు ఆలోచించండి ఇంకా ఖాళీ టైంలో. ఓకే, ఎన్ని రాయగలుస్తారో రాయండి. మినిమం ఒక 108 రాయండి. గుర్తు చేసుకుంటూ ఉంటే బోల్డ్ వస్తాయి మనకి. ఓకే, 2024 మనం ఎంత గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే 2025 ఇంకా మనకి అంత గోల్డెన్ ఇయర్ గా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ మనకి టైం లిమిట్ కాబట్టి 10 రాయమని చెప్పా. మీరు ప్రశాంతంగా కూర్చొని గుర్తు చేసుకుంటూ 2024 లో ఏమేమి అయ్యాయి, ఎక్కడెక్కడ మీరు ఈ ఇయర్ మీకు సపోర్ట్ చేసింది ఆలోచించుకుంటే చాలా వస్తాయి. ట్రై చేయండి. ఓకేనా? యా, వెరీ గుడ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా టు లిసన్ ఆల్ దీస్ థింగ్స్. యా, ఇక్కడ మ్యామ్ వసంత రాశారు. అమ్మా చెప్పండి. నేను 1 వర్డే చెప్తా మ్యామ్. మీ టైం ఎక్కువ తీసుకోను. 2004 మీ టైం ఎక్కువ తీసుకోను. ఓకే 2024 లో నాకు మంచి గురువుని, మార్గదర్శిని ఇచ్చింది. అంత కావాల్సిన ఇంకేం లేదు. దాన్ని ఎస్ పట్టుకొని జీవితం ముందుకు వెళ్తూ ఉంటా. నేను అనుకున్న కలలన్నీ సాకారం అవుతాయి మ్యామ్. వెరీ గుడ్. సింపుల్ సింగిల్ లైన్. గురుగారు మొత్తానికి గురుగారు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనిపించుకున్నారు ఇక్కడ టీచింగ్ లో. సమరైజింగ్. ఏంటమ్మా గురుగారు పిల్ల? మాకు అన్ని ఉన్నట్టే. ఏంటేంటి? గురువమ్మ మాతో ఉంటే మాకు అన్ని ఉన్నట్టే అంటున్నాను. అంటే మాలోని ధైర్యం, పాజిటివ్ పట్టుదల, ఆలోచించి మాట్లాడటం ఎస్ అండ్ రిలేషన్షిప్స్ ని ఎలా ఉంచుకోవాలి అన్ని తెలిసాయి ఈ ఇయర్ లో. ఆ, అదంతా మీ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మీరు మాకు బ్రెయిన్ షార్ప్ చేశారు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే ఇది. యా థ్యాంక్ యూ మ్యామ్. యా మోస్ట్ వెల్కమ్. వసంత రాశారు, ప్రజెంట్ నేను ఉన్నాను అంటే కారణం మీరు మ్యామ్. ఐఎమ్ సో లక్కీ మ్యామ్, అండ్ నేను ఏంటి అన్నది నాకు తెలిసింది మ్యామ్. యా, గుడ్. అండ్ రూపామ రాశారు, ఐఎమ్ ఆల్సో మ్యామ్. నేను హాస్పిటల్లో ఉన్నామా? ఓకే, యా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్. చూడండి, హాస్పిటల్లో ఉన్నా కూడా సెషన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నారు మన రూపమ్మ. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఓకే, జీవితం పట్ల కమిట్మెంట్ వచ్చిందంటే ఇలా ఉంటుంది మన మైండ్. ఎక్కడున్నా అది వెళ్తుంది అనమాట. ఏంటవుతుందో సెషన్ లో, ఏం చెప్తున్నారో, ఏం యాడ్ చేసుకోవాలో. ఇక్కడ మన భారతీయ ట్రైన్ లో ఉంది, జర్నీ చేసుకుంటూ వస్తుంది మెడికల్కి వెళ్ళి. ఓకే, రూపామ వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి ట్రీట్మెంట్ అది అవుతుంది, మెడికల్ లో ఉన్నారు ఆవిడ. అంటే చూసారా, మనం ఒక సరైంది కానీ పట్టుకుంటే మన తాలూకా బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంటుందో. ఎస్, దట్ ఈస్ ద రియల్ కమిట్మెంట్ టు డెవలప్ అవర్ లైఫ్. రాజలక్ష్మి గారు చెప్పండి, హ్యాండ్ రైట్ చేస్తున్నారు. లవ్ యూ మేడం. యా, ఐ లవ్ యూ టు ఆల్. కానీ ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి 100% మీరే మేడం. తర్వాత ఏదైనా సరే, ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ గా ఉండేదాన్ని, అదొకటి మార్చుకున్నాను. తర్వాత గోల్స్ అనేవి మీరు ఏదైనా అది అయ్యిందే అని అనండి అని అన్నారు, నేను అదే స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా నాకు సక్సెస్ కనిపించింది. తర్వాత నా గోల్, నెక్స్ట్ ఇయర్ గోల్ కూడా నేను ఈ సంవత్సరం రాసుకున్నాను. అది కూడా ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇన్విటేషన్ కూడా మీకే ఇస్తాననేసి, అది కూడా నేను డైరీలో రాసుకున్నాను. అది కానీ దాంట్లో సక్సెస్ అయితే మాత్రం నాకు ఇంకా తిరిగే లేదన్నట్టు, ఏదైనా సాధించగల కాన్ఫిడెంట్ అయితే మాత్రం వచ్చేస్తుంది.
ఎస్, వండర్ఫుల్ ప్రతిరోజు కూడా వండర్ఫుల్. డైరీ అనేది స్టార్ట్ చేశాను మేడం. అది కూడా నాకు అసలు ఏం అలవాటు ఉండేవి కాదు. అలాంటిది మీ సెక్షన్స్ విన్న తర్వాత మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతిదీ కూడా అది చేయగలను అనే నమ్మకం అయితే మాత్రం నాకైతే వస్తుంది మేడం. పిల్లల విషయం అయినా అతని విషయం అయినా లాస్ట్ కి అమ్మ విషయం కూడా దాంట్లో కూడా అమ్మ చేంజ్ కూడా నాకు కనిపిస్తుంది. ఈ మధ్యలో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అమ్మది కూడా హెల్త్ కొద్దిగా ఆ బాగా బాగుంది, బాగుపడుతుంది. ఎస్, అది దాంట్లో కూడా నేను ఆ గోల్స్ కూడా అవే రాసుకున్నా. అమ్మని, మా హస్బెండ్ ని, పిల్లల్ని ముందు నాకు నేను మారితే గాని ఇవేమీ సాధించలేను అని కాన్ఫిడెంట్ గా రాసుకున్నాను. ఫస్ట్ ఎస్. నేను మారడం స్టార్ట్ చేశాక అతన్ని మార్చుకోగలుస్తున్నాను, అమ్మ మారుతుంది. పిల్లలు కూడా నేను ఫోన్ చేస్తే అమ్మ అనేసి ప్రేమగా మాట్లాడడం, నా గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు నేను ఎస్. పడుకున్న ఒంట్లో బాగాలేదన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటిది ఈసారి మాత్రం మా పాప అయితే వంట కూడా చేసింది నా గురించి. వావ్. గుడ్. లాస్ట్ టైము అతను కొండకెళ్ళారు. కొండకెళ్ళేటప్పుడు కొద్దిగా నాకు కొద్ది సపోర్ట్ కి బాబు ఉన్నాడు నా దగ్గర. మొత్తం నా ప్రాబ్లం అంతా చూశాడు. ఆ బాబు కూడా బాబులో చేంజ్ వచ్చింది. నాకు షాప్ దగ్గర సాయం చేయడం అవన్నీ చేసేవాడు. లాస్ట్ ఇయర్ ఆడే ఉన్నాడు కానీ సాయం అంటే పెద్ద చేసేవాడు కాదు. నేను అరిసి కేకలు పెట్టి రకరకాల బాధలు పెడితే గాని వచ్చేవాడు కాదు. అలాంటిది అమ్మ మా గురించి ఆలోచిస్తుంది అనే ఆలోచన ఆడికి వచ్చింది. ఆడేమో వాళ్ళ అక్కకి చెప్పాడు, అమ్మకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చెయ్యాలి అనేసి పిల్లల విషయంలో కూడా నేను బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాను మేడం. ఎస్, ఈ సంవత్సరం నాకు మాత్రం వండర్ఫుల్ అని అనుకోవాలి మేడం. ఎస్, తప్పకుండా. మారరు అనుకున్న వాళ్ళు కూడా మారుతున్నారు, హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రతిదీ ఎస్. కూడా సక్సెస్ చేయగలను అనే నమ్మకం అయితే మాత్రం 100% నాకు వచ్చింది మేడం. ఏది లేదు అనేది కాకుండా ఏదైనా నేను చేస్తాను, చేయగలను, నాలోనే అంతా ఉందని ఒక కాన్ఫిడెంట్ అయితే పెరిగింది మేడం. అదంతా మాత్రం మీ వల్ల జరిగింది మేడం. గుండె మీద చెయ్యేసి మరీ చెప్తున్నాను మేడం. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, యా, ఇద్దరిని యా. నమ్ముకున్నాను, వాళ్ళిద్దరు కూడా నాకు న్యాయమే చేస్తున్నారు. మా హెల్త్ కమ్యూనిటీ మేడము, తర్వాత మీరు, మీ ఇద్దరిని కూడా నేను లైఫ్ లాంగ్ వదులుకోను, మర్చిపోను మేడం. ఎస్, you're most థ్యాంక్ యూ welcome, మేడం. అమ్మా. I'm feeling very happy to listen all these things. ఇంకా మీ ఇప్పుడు లైఫ్. కూడా ఛాలెంజ్ తోనే ఉన్నాను. రాయడానికి కూడా మధ్యలో ఆపేసి మరి ఇంకెందుకని మీతో మాట్లాడుతున్నాను. ఎస్, రాయడం అంటే మొత్తం నైట్ అంతా కూర్చొని రాసి వచ్చి మాట్లాడడం అంటే సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ అవ్వదు కదా అని ఆలోచనతోనే హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్, వండర్ఫుల్ you're most ఆపర్చునిటీ. welcome. యా, ఇంకా అప్కమింగ్ లైఫ్ కూడా ఇంకా వెలుగులు నిండుతూనే ఉంటది. ఎస్ మేడం. యా, ఖచ్చితంగా అదైతే అవుతుంది. ఇక్కడ మనకి రూపమ్మ రాశారు, నా బలం ధైర్యం మీరు ఇచ్చిందే మ్యామ్, ఫస్ట్ లో క్లాస్ మిస్ అయ్యా. నో ప్రాబ్లం అమ్మా, నేను ఈ వీడియో సెండ్ చేస్తా మన విజన్ బోర్డ్ గ్రూప్ లో, ఓకేనా? తర్వాత యూ కెన్ థ్యాంక్ వాచ్ యూ ఇట్ మేడం. అగైన్. యా. యా, స్వాతి గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం ఫస్ట్ నేను మీకు ఎలాగ పరిచయం అయినా మీకు తెలుసు కదా మేడం, ఫేస్బుక్ ద్వారానా. తర్వాత నేను కూడా క్లాసెస్ అటెండ్ అవ్వలేను మేడం. ఆ టైంలో నేను షాప్ లో ఉంటానని చెప్పి మీకు నా ఛాలెంజెస్ చెప్పాను. లాగిన్ అవ్వండి అమ్మా, మీకు అంత మంచి జరుగుతుందని మీరు ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ ఇయర్ లోనే మాక్సిమం కాదు మేడం, అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాక్సిమం మీ సెషన్స్ అన్ని అటెండ్ అవుతాను మేడం. నేను అటెండ్ అయిందే కాక వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అయింది. అదైతే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం. మనం పొందిన దాన్ని నలుగురికి పంచడంలో కూడా ఆనందం ఉంటది మేడం. అంతే. అదైతే మాత్రం ఇంకా నాకు హ్యాపీగా ఉంది. ఆశ్లేష గాని అక్క గాని వీళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటది మేడం. సెటిల్ అయింది కాక వీళ్ళకి కూడా మంచి లైఫ్ అనేది పరిచయం అయింది అనేసి ఒక సాటిస్ఫాక్షన్ మేడం. ఇంకా చాలా మందికి మీ క్లాసెస్ మేము పరిచయం చెయ్యాలి. మీరు కూడా మీ లక్ష్యంలో మేము కూడా ఒక భాగం అవ్వాలని అయితే మాత్రం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాం మేడం. 2024 లో మా కోరిక కూడా అదే మేడం. చాలా మంది లైఫ్ బెటర్ చేయాలి. అందులో మేము కూడా చిన్న మా వంతు మా సహాయం అయితే మీకు అందిస్తామని ఈ 2024 లాస్ట్ లో మీకు నేను మాట ఇస్తున్నాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. వెరీ థ్యాంక్ యూ హ్యాపీ. సో మచ్. యా,
అసలు స్టార్టింగ్ లో మేడం నేను సెషన్ అటెండ్ అవ్వలేను, ఓకే, టైం అవ్వదు అనుకున్న ఆమె ఈరోజు మాట్లాడుతున్నారు. ఓకే, సాటర్డే సెషన్ అటెండ్ అవ్వడానికి నాకు టైం అవ్వదు అనుకున్న ఆమె ఈమె. ఓకే, సో ఇప్పుడు అన్ని సెషన్స్ ఇంతవరకు మేము ఏం కండక్ట్ చేసిన ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. అటు షాప్ లో పని చూసుకుంటూ, ఇటు వంటింట్లో పని చేసుకుంటూ, అటు పిల్లల పని చూస్తూ కంపల్సరీ అటెండ్ అవుతూ వచ్చారు. ఇంక తనతో పాటు తన సిస్టర్, వాళ్ళ మదరు, ఇక ఆశ్లేష, వీళ్ళందరినీ కూడాను పరిచయం చేయడం చేశారు. అదే ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒకరికి మంచి చేస్తే తిరిగి మళ్ళీ మంచి మన దగ్గరికి వస్తుంది. దట్ ఈస్ ష్యూర్. ఒకరికి మనం ఆనందం కలిగిస్తే ఆ ఆనందం మన జీవితంలో అబండెంట్ అవుతుంది. ఓకే, సో దానికి నిదర్శనమే మన స్వాతి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి గారు కంగ్రాట్స్ చెప్దాం. అసలు సెషన్ అటెండ్ అవ్వడానికి గంట సేపు టైం దొరకదు మేడం అన్న కూడా సంవత్సరం మొత్తం. కంగ్రాచులేషన్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరం కాదు ఇంత మేడం, మంచి లైఫ్ లాంగ్ మేడం మీతో మాకు జర్నీ దొరికింది. చేస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అదృష్ట ఓకే, దేవతను మాకు ఇచ్చావు, థ్యాంక్ యూ. మిమ్మల్ని సో కలవాలని ఇదమ్మా, కూడా ఉంది మేడం, అది కూడా నేను కోరిక నెరవేర్చుకుంటాను త్వరలో. తప్పకుండా యూ మోస్ట్ మరి వెల్కమ్. మేము చాలా దూరంలో ఉంటాం కదా మేడం. మేడం లైవ్ అనుకుంటే సెషన్ ఏది పెట్టండి దూరం మేడం, కాదమ్మా. అందరూ వస్తారు. అయితే మేడం మీ లైవ్ ఏమ్మా, సెషన్ పెట్టండి, చేయాలి అందరం మేడం. వస్తాం. లైవ్ సెషన్ ప్లాన్ చేద్దాం ఫ్యూచర్ లో. ఓకే, వసంత్ అంటున్నారు మేము దూరంగా ఉన్నాం మేడం, ఎలా మేడం అని. మనం సెంటర్ లో గట్టిగా పెట్టేద్దాం అనుకుంటే మేడం. ఏ దూరం ఏమీ కాదు అసలు. ఓకే, యాక్చువల్లీ మిమ్మల్ని కలవాలనుకున్నా మ్యామ్ లైవ్ లో. ఒక 2024 లో మిస్ అయినా అంటే అదొకటి. యాక్చువల్లీ వచ్చే ఛాన్స్ ఉండే, స్వాతి గారు కూడా రమ్మన్నారు, కానీ కొంచెం వేరే ఛాలెంజ్ అయిపోవాల్సి వచ్చింది. యా నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్ గా వస్తాను మ్యామ్. అది కూడా గోల్ రాసుకుంటా. యా అన్ని ష్యూర్, రాసుకుంటున్నా అవుతున్నాయి మ్యామ్. యూ మోస్ట్ వెల్కమ్, యూ మోస్ట్ వెల్కమ్. ఓకే, సో రియలీ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా. మీ అందరి తాలూకా మనోభావాలు మీరు ఇలా వ్యక్తపరుస్తున్నారు కదా. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లైఫ్ పట్ల ఒక గోల్, ఒక ఇంటెన్షన్, ఒక కమిట్మెంట్ ఉన్న ఇటువంటి ఆత్మబంధువులందరూ కూడా నాకు రీచ్ అయ్యారు 2024 లో. అండ్ మీ అందరికి నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటూ వస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే మనం ఒకరికి నేర్పిస్తామో మనం కూడా నేర్చుకుంటుంటాం, దాన్ని కంటిన్యూ చేస్తుంటాం, ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. అది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా అన్ని విషయాల్లో కూడా. అండ్ ఆ 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఓన్లీ నా మటుకు నేను చేసుకున్నాను నా లైఫ్ రిలేటెడ్, అదొక ఎత్తు అయితే ఈ సంవత్సరం కంప్లీట్ గా ఒక ఎత్తు. ఓకే, అంటే ఆ 16 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడం ఇంకా బాగా అయింది మీకు నేర్పించే క్రమంలో. ఓకే, సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ దిస్ లవ్లీ 2024. ఓకే, సో యా, ఇక్కడ చైతన్య రాశారు ఐఎమ్ సో లక్కీ మ్యామ్ 2 times మీతో మీట్ అయ్యా. చైతన్య 2 times మీట్ అయ్యారు లైవ్ గా. యా, ఓకే, అందరం కూడా కలుద్దాం ఫ్యూచర్ లో, చూద్దాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే అన్ని అయిపోతాయి కదా. ఎప్పుడు ఎలా మనం దాన్ని నిజం చేసుకుందామో చూద్దాం. మీరు ఓకే, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరం వచ్చి కలుస్తాం. కానీ మేడం బాగా భారతి గారు, స్వప్న గారు, నేను మీకు దగ్గరలోనే ఉంటాం ఎప్పుడు. ఎస్, యా, ప్రేమలా చెయ్యొస్తుంది, నేను కూడా. ఎస్ ఎస్ ఎస్, యా, హైదరాబాద్ నేను నార్మల్ గా ఇప్పుడు సమ్మర్ లో వస్తుంటానమ్మా, చూద్దాం. ఇప్పటికైతే ఇంకేం ప్లాన్ లేదు ప్రజెంట్. యా, ఓకే, సో ఈ రోజు మనం కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి ఇంతవరకు మనం ఎలా మన జీవితం ఉంది చూసాం. అలాగే 2024లో మనం లైఫ్ లో ఎటువంటి మార్పులు వచ్చాయని చూసుకున్నాం కదా. రేపు మనం ఏం చేయబోతున్నాం అంటే మీకు ఒక టాస్క్ ఇస్తా ఈరోజు, అది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు ఏంటేంటి సాధించారో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మీరు టైం ఉంటే రాసుకోండి. గ్రాటిట్యూడ్ ఫర్ 2024. తర్వాత ఏం చేస్తారంటే 5 ఆస్పెక్ట్స్ అనుకున్నాం కదా. అయితే స్పిరిచువాలిటీకి సంబంధించి మీకు మేబీ బేసిక్ నాలెడ్జ్ లేకపోవచ్చు ప్రజెంట్ కదా, కానీ హెల్త్, కెరియర్, మనీ, రిలేషన్షిప్స్
ఓకే, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ. దీనికి సంబంధించి 2025లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఓకే, హెల్త్ విషయంలో ఏంటేంటి చేద్దాం అనుకుంటున్నారు? రిలేషన్షిప్ విషయంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కెరియర్ విషయంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అలాగే మనీ విషయంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఇవి రాయండి. ఓకేనా? మినిమం ఒక 5 పాయింట్స్ రాసుకోండి ఈచ్ వన్. ఓకేనా? 2025లో మీ టార్గెట్ ఏంటి? హెల్త్ కోసం ఏంటి, రిలేషన్షిప్స్ కోసం ఏంటి, కెరియర్ కోసం ఏంటి, అలాగే మనీ కోసం ఏంటి. స్పిరిచువాలిటీకి సంబంధించి మీకు ఒకవేళ ఐడియా ఉంటే రాయండి, లేదు ఐడియా లేదంటే మీరు ఏం గాబరైపోకండి, నేను నేర్పిస్తాను అప్కమింగ్ సెషన్స్ ఇంకా మనకు ఉన్నాయి కదా గోల్డ్. ఓకే, దానికి సంబంధించి అది మీకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అవుతుంది తర్వాత. ఓకేనా? సో ఈ హోంవర్క్ చేసుకొని దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే మీ గోల్స్ ఏవైతే రాస్తున్నారో 2025కి సంబంధించి, ఇప్పుడు హెల్త్, రిలేషన్స్ అన్నింటికి ఆ రాసిన దానికి రిలేటెడ్ పిక్చర్స్ కలెక్ట్ చేసి ఉంచుకోండి. ఇద్దరు ఫొటోస్ అయి ఉండొచ్చు, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, ఎలాంటి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు? గూగుల్లో మంచి పిక్చర్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. గాట్ ఇట్? మీ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, జస్ట్ హ్యాపీ ఫ్యామిలీ ఫోటో కలెక్ట్ చేసుకోండి అలా. ఓకేనా? మీరు ఏ గోల్స్ అయితే పెట్టుకుంటున్నారో దాని రిలేటెడ్ పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. డన్? ఈ వర్క్ చేయండి. నేను రేపు మీకు విజన్ బోర్డ్ కోసం క్లియర్గా చెప్తాను. అసలు ఎందుకు విజన్ బోర్డు, ఎలా ప్రిపేర్ చేయాలి, అది ఎలాగ మనకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ రేపు నేను డీల్ చేస్తాను. ఓకేనా? యా, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ ఎవరికైనా? మ్యామ్ ఈ వీడియో సెండ్ చేయండి మ్యామ్. మా బాబుకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయ్యాను. అయ్యో, ఏంటి సివియర్గా ఏమైనా అయిందా? ఫ్రాక్చర్ అయింది మ్యామ్ చెయ్యి. ఓహో, బైక్ ఏంటా? బైక్ అంటే తిన్న రోడ్ క్రాస్ చేస్తున్నాడు, బైక్ అతను వచ్చి. ఓహో, పర్లేదు, ఏం పర్లేదు, బాగా అయిపోద్ది. దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్. ఓకే, ధైర్యంగా ఉండండి, మీరు ఉంటారు. అది ఉంది మీకు ముందు నుంచి క్వాలిటీ. యా, దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్. ఓకే, మనం అదే ఏదైనా వీడియో మళ్ళీ కొత్త ఒకసారి సెండ్ చేయమని సెండ్ చేస్తాను, నేను గ్రూప్ లో, ఈ విజన్ బోర్డ్ గ్రూప్ లో సెండ్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. యా, సో మనం ఏదైనా ఒకటి కొత్తది చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ కూడా వస్తాయి. వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి, ఎందుకంటే అది యూనివర్స్ మనకు చేసే పరీక్ష. నీకు ఎంత అర్హత ఉంది, నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని జీవించడానికి అని టెస్ట్ చేయడానికి కూడా వస్తాయి. సో వాటిని ఎప్పుడైతే మనం 100% తో పాస్ అవుతామో, ఎస్, గ్రాంటెడ్, గ్రీన్ టిక్, లివ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు జీవించు అని తదాస్తు అంటదన్నమాట. కాబట్టి ఈ క్రమంలో ఏ ఛాలెంజ్ వచ్చినా ఎప్పుడు కూడా మైండ్లోకి నెగిటివిటీ రానివ్వద్దు. ఓకే, వెల్కమ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా దీన్ని, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, ఇది నాకు టెస్ట్, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, అంతే. డన్, ఆల్ ఆఫ్ యూ? యా, సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్. నేను ఒక ఫోటో తీస్తాను అందరికి. ఇందులో కొంతమంది ఫిట్ అయినట్టున్నారు, మేబీ దేని వల్ల ఏమో సిగ్నల్ ప్రాబ్లం. యా, షో యువర్ హార్ట్స్, ఆల్ ఆఫ్ యూ. రియాక్షన్ లో హార్ట్స్ ఉంటాయి కదా, జస్ట్ షో యువర్ హార్ట్స్. Show your hearts. Yeah, say all of you. Happy New Year, happy life. Happy Happy New New Year. Year, Happy happy New life, Year, all of you. happy life, all of Yes, you. all the best, all the best, Happy all the New Year, best. happy life, All all the of you. best. All the All of best, you, all all the the best, best. all the All the best, all best, of all the you. best. Thank you, Okay. thank you, All the thank you, best, madam. Yeah, Thank you, all the ma'am. best, all the best, all of all you the for best, your all the best. new life Thank you, in this ma'am. new year. All the best. Yes. Thank you, I ma'am. love you, Thank you, ma'am. ma'am. Thank you. Yeah. హ్యాపీ So, న్యూ ఇయర్. మనకి హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఈ Thank రోజు you. నుంచే కదా. Yeah. Yes, ma'am. Yes.
థ్యాంక్ యూ మ్యామ్, యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. ఓకే, యా, ఓకే బ్యూటిఫుల్ స్మైల్స్. ఈ థ్యాంక్ స్మైల్స్ యూ. ఎప్పుడు ఇలానే ఉండాలి. ఓకే, జీవితాంతం. ఏదో ఒక రోజు 2 రోజుల్లో కాదు, జీవితాంతం ఇలానే ఉండాలి, ఉంటాయి కూడా అంతే. ఓకేనా? యా, కలుద్దాం ఓకే మళ్ళీ రేపు. మ్యామ్. గుర్తుంది కదా చెప్పినవన్నీ, రెడీ చేసుకోండి. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ రేపు. మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్ మ్యామ్. బాయ్. థ్యాంక్ యూ కలుద్దాం మేడం. మళ్ళీ రేపు. గుడ్ నైట్ మేడం. బాయ్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ మ్యామ్. ఆల్ ఆఫ్ గుడ్ నైట్ చిల్డ్రన్. గుడ్ నైట్.